టీజీపీఎస్సీ ప్లస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఓకే. అంటే రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ ట్రైబ్ అని ఒక బోర్డు పెట్టారు. ఓకే. ఆ బోర్డు ద్వారా వచ్చారు. ఎలా వచ్చారు? ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చారు. ఏం ఆశతోనంటే మేము ఒక పేద విద్యార్థులకు చదువు చెప్పాలి అనే విధంగా వచ్చారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక టీచరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓ టీచరు టీచింగ్ చేయాలి. హ్మ్. టీచింగ్ చేసిన తర్వాత టీచింగు పక్కన పెడితే నాన్ టీచింగ్ డ్యూటీస్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఓకే. పిచ్చి పిచ్చిగా అంటే చెప్తాను. ఫస్ట్ డ్యూటీ నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితుంది. మీకు చూపిస్తాను. ఒక ఓకే. టీచర్ గురుకుల టీచర్ ఏమేమి డ్యూటీలు చేయాలని. ఫస్ట్ వాడు పిల్లోని మన లోకో పేరెంట్ అంటే హౌస్ మాస్టర్. ఓకే. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పజెప్పిపోతే ఆయన తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఓకే. వానికి ఏ మంచి చెడు జరిగినా ఆయన్నే ఓకే. కారణం. ఓకే. రెండోది హౌస్ మాస్టర్ డ్యూటీ అంటారు. తర్వాత వచ్చి డెప్యూటీ వార్డెన్ డ్యూటీ. ఓకే. అంటే వార్డన్స్ లేరు ఓకే. గురుకులాల. హ్మ్. అంటే నువ్వు మ్యాథమెటిక్సు లేకుంటే సైన్సు పీజీ చేసిన టీచర్‌ని మన పేద పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్‌ని నువ్వేం చేస్తున్నావు? వార్డెన్ డ్యూటీకి చేస్తున్నావు. ఒక 3 నెలలు సంవత్సరంలో 3 నెలలు ఒక్కొక్క టీచర్‌కి వార్డెన్ డ్యూటీ ఇస్తున్నావు. ఇప్పుడు ప్రెజెంట్ అన్ని స్కూళ్ళల్లో ఎగ్జాక్ట్‌లీ. ఒక ఓకే. మైనారిటీలో తప్ప మైనారిటీలో ఏందనంటే వాళ్ళు వార్డెన్ ఇన్సెప్ట్ చేసుకున్నారు. వార్డెన్స్ ఉన్నారు. ఓకే. అక్కడ ఉన్నారు. మిగతా గురుకులాలన్నిట్లలో గూడా వార్డెన్ డ్యూటీ చేస్తున్నారు టీచర్స్. ఓకే. మీరే చెప్పండి. ఒక ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఒక 3-4 నెలలు, 5 నెలలు ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్‌లో ఎంతుంటదండి మనకు? 220 డేస్ ఉంటాయి. 220 డేస్. 220 డేస్‌లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్‌ని ఒక 90-100 డేస్‌ను వార్డెన్ డ్యూటీ చేయిస్తే ఎవరు లాస్ అయితున్నట్టు ఇక్కడ లెక్క? స్టూడెంట్స్ లాస్. ఎగ్జాక్ట్‌లీ. స్టూడెంట్‌కి లాస్ అయితుంది. అవును. అలానే సైన్స్ టీచర్ తీసుకుంటాడు, మ్యాథమెటిక్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్ అలానే నడుస్తుంది. ఓకే. అంటే ఇక్కడ ఏందనంటే ఒకటి చిన్న లాజిక్ ఏం మిస్ అయితురంటే మేమేదో టీచర్స్‌కి బర్డెన్ చేస్తున్నాము, లేకపోతే టీచర్స్ చేయలేకపోతున్నారు, టీచర్స్ పని చేయాలంటారు గానీ అల్టిమేట్‌లీ లాస్ ఎక్కడైతుందంటే టీచర్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఆయనకు స్కూల్‌కి రావాలి, వార్డెన్ డ్యూటీ కాకుండా ఇంకో డ్యూటీ చేపిస్తున్నారు. సరే బాధ అనిపిస్తది. నేను చదువుకొనొచ్చినా, పిల్లలకి చెప్పలేకపోతున్నా. కానీ ఇక్కడ లాస్ అయ్యేదంటే అల్టిమేట్‌లీ స్టూడెంట్ లాస్ అవుతుంది. ఓకే. డెఫినైట్‌లీ స్టూడెంట్ లాస్ అయితది. ఇది గమనించాలి. అయితే ఒకటి ఏమైతుందంటే ఇక్కడ సరే గవర్నమెంట్‌ని మనం అనలేము. డైరెక్ట్‌గా ఎవరిని అనలేము ఇందులో. ఇందులో ఏందనంటే ఇప్పుడు మన సొసైటీ వారీగా అధికారులు ఇచ్చారు గదా! అవును. అధికారులతోని ఏమైతుందంటే ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిర్ రెసిడెన్షియల్ సిస్టమ్ పిల్లలు, పేరెంట్సు, టీచర్లు. ఓకే. మెయిన్. దాని అవును. తర్వాత ప్రభుత్వం వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ముగ్గురు అనేది వీళ్ళు పర్మనెంట్ స్టేక్ హోల్డర్స్. అవును. ఇక్కడ వీళ్ళని అడగకుండా అధికారులొస్తారు. ఎలా వస్తారు? 2 ఏళ్లకు ఫారెన్ సర్వీస్ వస్తారు బయట ఓకే. నుంచి. ఓకే. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌లు వస్తుండొచ్చు, పోతుండొచ్చు. జస్ట్ ఇప్పుడు ఎట్లా వస్తుంటే ఎఫ్ఏసీ‌లు వస్తారు ఎక్కువ మంది. ఓకే. సో, వాళ్ళకేందంటే అంత అవగాహన వచ్చేసరికే బదిలీ అయిపోతారు. ఓకే. ఉన్న అధికారులు గూడా వాళ్ళేదో జస్ట్ ఉండాలి, పోవాలి, సొసైటీలో పని చేయాలి కొన్ని రోజులని వస్తారు. ఓకే. కానీ దీని మీద ఫోకస్ పెట్టి రిపోర్ట్ తయారు చేసి ఏమైనా చేద్దామనే ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు లేరు బేసిక్‌గా. అధికారులు నిజంగా గూడా ఇవి వార్డెన్ డ్యూటీస్ ఇలా ఉన్నాయి, వార్డెన్స్ కావాలంటే గవర్నమెంట్ ఇస్తుండొచ్చు చెప్పలేము. ఓకే. కాకపోతే అధికారుల లోపము ఇవి గూడా ఉంది.